హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి ఈ వీడియో స్పెషల్ వచ్చి గ్లాస్ కేక్. టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, చాలామంది ఓవెన్ లేకుండా కూడా కేక్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే నేను బేకింగ్ ప్యాన్స్ కూడా వాడకుండా ఈ కేక్ని ప్రిపేర్ చేశాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. దానికంటే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని న్యూగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ అయినా నెయ్యి అయినా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ పాటు 1 డైరెక్షన్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా వచ్చే వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు షుగర్కి బదులు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ గార్నిషింగ్ కోసం కాజుని బాదంని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వాడచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కాజు బాదంని వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకోవడం వల్ల తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. పిండిలో అంతా కలిసేలా విస్కర్తో అయినా స్పూన్తో అయినా కలుపుకోవాలి. పిండి గట్టిగా అవుతే ఇంకాస్త పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎసెన్స్ లేనట్లయితే 2 ఇలాచీలని క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఎసెన్స్ ఏంటంటే ఓన్లీ ఫ్లేవర్ కోసం వాడతాము. ఇక్కడ చూసారా, మనకి కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా, మనం రెగ్యులర్గా టీ తాగుతుంటాం కదా, ఈ స్టీల్ గ్లాసెస్లో ఈరోజు కేక్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇటువంటి స్టీల్ గ్లాసెస్ లేనట్లయితే కప్స్ ఉంటే కనుక కప్స్లో కూడా మనం కేక్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాసెస్కి బటర్నైనా ఆయిల్నైనా గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసుకున్నాక ఇందులోకి కాస్త గోధుమ పిండిని యాడ్ చేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా పిండి యాడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది పాడవకుండా ఈజీగా వస్తుంది. ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న గ్లాస్లోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ గ్లాస్ ఫుల్గా వేయొద్దు, 3/4 వేస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 గ్లాసెస్లో కేక్ బ్యాటర్ని వేసుకున్నాక గార్నిషింగ్ కోసం మనం ఇందాక ఫ్రై చేసుకున్న బాదము కాజుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక కడాయినైనా కుక్కర్నైనా 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక దాంట్లోకి నేను ఈ విధంగా ఒక స్టాండ్ని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర స్టాండ్ అవైలబుల్గా లేకుంటే ఇసుకనైనా సాల్ట్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టాండ్ పైన మనం బేకింగ్ ప్యాన్ ఏం పెట్టట్లేదు కాబట్టి నేను ఈ విధంగా స్టీల్ ప్లేట్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ పైన మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గ్లాసెస్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 30 to 35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి.
ఇక్కడ మనం ఇందాక పెట్టుకున్న గిన్నె సమ్ ప్రాబ్లం వచ్చింది, అందుకనే ఈ కేక్ గ్లాసెస్ని వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ 35 మినిట్స్ తర్వాత చూసారా కేక్ ఎంత బాగా పొంగిందో. టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్కి ఎటువంటి పిండి అంటుకోవట్లేదు కదా. ఇంకా మనకి కేక్ రెడీ అయిపోయింది. 35 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. గ్లాసెస్ పూర్తిగా చల్లారాక నైఫ్తో ఎడ్జెస్ని ఈ విధంగా అన్నట్లయితే మనకి కేక్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. గ్లాస్కి అతుక్కోకుండా ఏ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. అంతే అండి, ఎంతో టేస్టీ ట్రెండింగ్లో ఉన్న గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.